ఈ 9 ఫలాలు ఒక ఆత్మీయ జీవితంలో మనం ఫలించాల్సిన అవసరం ఉన్నదన్నమాట. దీంట్లో మొదటిది మనం చెప్పుకుందాం, ప్రేమ. ప్రేమ అనే ఆత్మఫలము మనం ఫలించాలి. సహజంగానే చీకటంధకార పైన మనం ఫలించకూడదు, ఇవి పైన ఉన్నాయన్నమాట. ద్వేషము, ఇవన్నీ కూడా ద్వేషము, కలహము, దీనికి ఆపోజిట్లా ద్వేషము, కలహము 20 వాక్యంలో పైన 19 నుంచి ఉంటాయన్నమాట. శరీర కార్యములని 20 వాక్యంలో దీనికి ఆపోజిట్లో ఏముందంటే ద్వేషము, కలహము. ఇవి ఫలించకుండా, ద్వేషము, కలహం అనేది ఫలించకుండా ప్రేమ అనేది ఫలించాలనేది దేవుని ఉద్దేశమైనది. అది వాస్తవంగా చెప్పాలంటే దేవుని కృప లేనిదే మనం ఆ ప్రేమ కలిగి ఉండలేము. ఎందుకనంటే ఒక చోట బైబిల్లో రాయబడింది, దేవుడు ఆయన అభిషేకము ద్వారాగా